హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్ ఉందబ్బా. ఎప్పుడు చూసినా కూడా కార్తీక్ బంపర్ ఆఫర్. ఎందుకంటే కార్తీక్కి అన్ని నిజాలు కూడా తెలుసుకుంటాడు. పారుజాతం అయితే నా బంగారు బుట్ట కనిపించడం లేదు అని చెప్పి దీప మీద అయితే ఆ నిందని వేయాలనుకుంటుంది. కానీ ఆ నిందను వేయడానికి ముందే కార్తీక్కి నిజం తెలిసిందని పారుకైతే తెలీదు. కార్తీక్కి నిజం తెలిసినా సరే అందరి ముందు సైలెంట్గా ఉంటాడు. పారుజాతం, జోష్న వీళ్ళిద్దరూ కూడా దీప మీద నింద మోపడానికైతే ప్రయత్నిస్తారు. అప్పుడు దీపని ఇష్టం వచ్చినట్లు కూడా మాట్లాడతారు. కార్తీక్ నాకెందుకో డౌట్ కొడుతుంది, ఇది బంగారు పుట్ట కాదేమో అని చెప్పి కార్తీక్ అయితే అంటాడు. అప్పుడు నీకు డౌట్ ఉందా, అట్లయితే సెట్ మొత్తం నీకు చూపిస్తానని చెప్పి పారుజాతం అయితే మొత్తం సెట్నే తేవడానికైతే రూమ్లోకి వెళ్తుంది. అప్పుడు ఆ సెట్టులో ఉన్న దండ అవి బుట్టలు కూడా ఏవి కూడా కనిపించవు. అయ్యో అయ్యో అని చెప్పి పారుజాతం అయితే అనుకుంటూ వస్తుంది బయటికి. నా బుట్టనే కాదు, నా దండని కూడా ఎవరో దొంగతనం చేశారంటే అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఇందాకేమో బుట్ట పోయిందన్నావు, ఇప్పుడేమో మొత్తం సెట్టే కనిపించడం లేదు అని అంటున్నావు అని శివనారాయణ అయితే అంటాడు. ఇందాకైతే బుట్టే పోయిందండి, ఇప్పుడు చూస్తే మాత్రం మొత్తం సెంటే కనిపించడం లేదు. ఇవన్నీ కూడా దొంగతనం చేసింది ఈ దీపని అని చెప్పి పారుజాతం అయితే దీప మీద చాలా సీరియస్ అయితే అవుతుంది. అప్పుడు దీప ఉండి నేను దొంగతనం చేయలేదు పారుజాతం అని చెప్పి అంటుంది. నీ సెట్టు కనిపించడం లేదు కదా, నీ సెట్టు కనిపించాలంటే ఆ రూమ్లోనే వెతుకుదాం పండి. ఇప్పుడు ఆ సెట్టు రూమ్లోనే ఉంటే మాత్రం నేను నింద మోపుకుంటామని చెప్పి కార్తీక్ అయితే పారునైతే లోపలికి పిలుచుకొని పోతాడు. పారుజాతం అయితే లోపల వెతుకుతూ ఉంటుంది. అయ్యో నా నగలు కనిపించడం లేదు అని చెప్పి చాలా బాధపడుతూ వెతుకుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ అయితే నా కూతురు ఒక రీల్స్ చేసింది అని చెప్పి ఈ రీల్స్ చూడు పారు అని చెప్పి డ్యాన్స్ వేసుకుంటూ హ్యాపీగా అయితే ఉంటాడు కార్తీక్. అప్పుడు పారుజాతం అయితే నా నగలు కనిపించడం లేదని నేను బాధపడుతుంటే నువ్వు నీ రీల్స్ చూడని నువ్వు ఒక గోల చేస్తున్నావా అని చెప్పి పారుజాతం అయితే కార్తీక్ని అంటాడు. అది కాదు పారు, నా కూతురు భలే డ్యాన్స్ వేసింది, ఒకసారి చూడు పారు అని చెప్పి కార్తీక్ అయితే అంటాడు. అప్పుడు ఆ కార్తీక్ రీల్స్ని అయితే చూపించడానికైతే ఫోన్లో నుంచి పారుకైతే చూపిస్తాడు. అప్పుడు పారుజాతం ఆ ఫోన్ అయితే చూస్తుంది. చూసిన పారుజాతం అయితే ఒకటే షాక్ అయితే అయిపోతుంది. అయ్యో ఇది ఎప్పుడు తీశారు వీడియో అని చెప్పి, ఎప్పుడు తీసావురా ఈ వీడియో అని చెప్పి కార్తీక్ని అయితే అంటుంది. అప్పుడు కార్తీక్ ఉండి నేను నా భార్య కోసం ఒక సేఫ్టీగా ఉండాలని చెప్పి నేను ఇక్కడ ఒక సీసీ కెమెరాని అయితే ఏర్పాటు చేశాను. అది నా మొబైల్కి కనెక్ట్ చేశాను. అది నాకు వచ్చింది నా మొబైల్కి. అప్పుడు నేను వెంటనే దాన్ని సేవ్ చేసి ఎడిట్ చేసి మంచిగా పెట్టాను అని చెప్పి కార్తీక్ అయితే అంటాడు. అప్పుడు పారుజాతం ఉండి అయ్యో అని చెప్పి కార్తీక్ని అయితే అంటాడు. ఇప్పుడు ఏం చేయాలరా, నేను ఇలా తీసి పెట్టావు కదరా వీడియో అని చెప్పి పారు అయితే కార్తీక్ని అయితే అడుగుతుంది. అప్పుడు కార్తీక్ ఉండి నువ్వు నా భార్యని దొంగతనం చేయాలనుకున్నావు కదా, పాపం తనకైతే తెలీదు. ఇప్పుడు అందరి ముందు నువ్వు దీప దొంగతనం చేయలేదు అని చెప్పి అందరి ముందు నువ్వైతే ఒప్పుకోవాలి అని చెప్పి కార్తీక్ని అయితే అంటుంది. ఆ కార్తీక్ అయితే అంటాడు పారుజాతంని. అప్పుడు పారుజాతం ఉండి కాదురా, ఇందాకనే నేను దొంగతనం చేసిందని చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఒప్పుకోవాలంటే నాకు సిగ్గుగా ఉంటుంది అని చెప్పి అయితే అంటుంది పారు. అప్పుడు కార్తీక్ నువ్వు నిజం ఒప్పుకోలేదంటే నేను ఈ వీడియో అందరికీ చూపిస్తాను అని కండిషన్ అయితే పెడతాడు కార్తీక్. అప్పుడు తప్పనిసరిగా ఒప్పుకోవాల్సి వస్తుంది పారు. అందరి ముందు నిజం ఒప్పుకోవడానికి పారుజాతం అయితే భయంగా వణుకుతూ నిజం అయితే చెప్తుంది పారు. ఈ దొంగతనం అయితే దీప చేయలేదు అని చెప్పి పారుజాతం అయితే అందరి ముందు చెప్తుంది.
ఏంటి గ్రాని ఇలా అంటున్నావు అని చెప్పి జ్యోత్స్న అయితే అంటుంది. అప్పుడు ఈ దొంగతనం చేయలేదని చెప్పి పారు అయితే అంటుంది. నేనే మతిమరుపుతో ఫోన్ మాట్లాడుకుంటూ అక్కడ పెట్టేశాను, మళ్ళీ తర్వాతకి నేను మర్చిపోయాను అని చెప్పి పారిజాతం అయితే తనకు తనే కవర్ చేసుకుంది. కార్తీక్ దీపను ఏ విధంగా సేవ్ చేశాడో మీరే చూశారు కదా. కార్తీక దీపం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మాత్రం కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మీ ముందుంటాము. తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుంటాం.